ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. గత కొద్ది రోజులుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు, జనసేన పార్టీ కీలకమైనటువంటి నాయకుడు, రెండో స్థానంలో ఉన్నటువంటి నాయకుడు, ఆ పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు సోషల్ మీడియాలో తాజాగా చర్చనీయాంశంగా మారాడు. అందుకు కారణాలు ఏంటి అంటే, ఆయన ఇంతకుముందు నాస్తికుడిగా ప్రకటించుకోవడము, దేవుడు లేడు ఎక్కడున్నాడు అని చెప్పుకోవడము, దేవుడు చచ్చేంత వరకు ఉరి తీయాలి అన్న అభిప్రాయాన్ని తాను వ్యక్తం చేయడము, అకస్మాత్తుగా ఆల్ ఆఫ్ సడన్గా ఎమ్మెల్సీ అయిన తర్వాత తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారం తెరపైకి వచ్చిన తర్వాత ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకున్న తర్వాత, ఈ పరిణామాలన్నింటి తర్వాత నాగబాబు తన అభిప్రాయాన్ని మార్చుకుని తాను హిందువుగా, సనాతన హిందువుగా ప్రకటించుకున్నారు. ఈ అంశాలని, గతంలో ఆయన చెప్పినటువంటి అంశాలని, ఇప్పుడు ఆయన చెప్పినటువంటి అంశాలని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్నటువంటి మతపరమైనటువంటి రాజకీయాల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా భారీ ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చి ఆ దేవుడి సొమ్ము తిన్న వాళ్ళు ఎవరూ కూడా బాగుపడినట్లు చరిత్రలో లేదు. స్వామివారికి ద్రోహం చేసిన వైసీపీనే కాదు, మేము హిందువులమని చెప్పుకుంటూ ఆ పార్టీని వెనకేసుకొచ్చే ప్రతి ఒక్కడు తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే హిందూ ద్రోహులే. ఈ మాట నేను నా ధర్మాన్ని గౌరవిస్తూ ఇతర ధర్మాలను ఏనాడు కించపరిచిన ఒక హిందువుగా, ఒక భారతీయుడిగా చెప్తున్నాను. జై హింద్. ఇటీవల సిట్, సిబిఐ అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్నటువంటి సిబిఐ సిట్ కల్తీ నెయ్యి మీద నివేదికనిచ్చిన తర్వాత, ఆ నివేదికలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా జంతువు కొవ్వులు నెయ్యిలో కలవలేదు, నెయ్యిలో కల్తీ అయితే జరిగింది కానీ యానిమల్ ఫ్యాట్ లేదు అని తేల్చిన నేపథ్యంలో నాగబాబు సంబంధించినటువంటి చర్చ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. దీని మీద నెటిజన్లు భారీ ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అప్పుడు అలా అన్నారు, ఇప్పుడు ఇలా అన్నారు, ఇలా మార్చుకుంటూ పోతే ఒక పార్టీకి నాయకుడిగా ఉన్న నేపథ్యంలో ఆ పార్టీకి అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు, అన్ని సంస్కృతులు, అన్ని భాషలు కలిగిన వ్యక్తులు ఆ పార్టీలో ట్రావెల్ అవుతున్న నేపథ్యంలో మీరు ఒక మతానికి, ఒక మతపరమైనటువంటి అంశాలకి పరిమితం అవుతున్న నేపథ్యంలో మిగతా వాళ్ళకి ఇవన్నీ ఇబ్బందికరంగా మారే ప్రమాదం, అవకాశాలు ఉన్నాయి కదా. దీనివల్ల ఆ పార్టీకి, ఆ క్యాడర్కి భవిష్యత్తులో నష్టం జరిగే ప్రమాదాలు కూడా ఉన్నాయన్న చర్చలు సోషల్ మీడియా వేదికగా ఆయన మాట్లాడిన మాటల్ని ప్రస్తావిస్తూ చర్చలు జరిపిస్తున్నారు. గతంలో ఆయన నాగబాబు ఏమన్నాడు అన్న అంశాలు ఒకసారి పరిశీలిస్తే, తాను నాస్తికుడుగా, ఎథియిస్ట్గా ప్రకటించుకున్నారు. చాలా ఇంటర్వ్యూల్లో, సోషల్ మీడియాలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో ఆయన తనకు దేవుడి మీద నమ్మకం లేదని, దేవుని ఉనికిపై నమ్మకం లేదని, కేవలం మానవత్వాన్ని మాత్రమే తాను నమ్ముతానని ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు. దేవుడు ఉన్నాడని నిరూపించడానికి ఏదైనా సాక్ష్యం ఉందా అని కూడా ఆయన ప్రశ్నించాడు. తర్వాత ఒక సమావేశంలో ఈ రాష్ట్రంలో ఈ మతపరమైనటువంటి రాజకీయాలు ఎప్పుడైతే తెరపైకి వచ్చాయో అప్పుడు ఆయన తన అభిప్రాయాన్ని, తన మాటని మార్చుకున్నాడు. ఫిబ్రవరిలో అంటే రీసెంట్గా జరిగినటువంటి ఒక సమావేశంలో ఆయన తాను నాస్తికుడిని కాదు, సగటు భారతీయుణ్ణి, సనాతన హిందువుని అని స్వయంగా ఆయన ప్రకటించుకున్నారు. హిందుత్వం అనేది కేవలం ఒక మతం మాత్రమే కాదని, అది ఒక ధర్మం అని, అది భౌగోళిక పరమైనటువంటి గుర్తింపు అని, ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ హిందువులేనని, తన ధర్మాన్ని గౌరవిస్తూనే ఇతర విశ్వాసాలను కించపరచకుండా బతుకుతానని ఆయన చాలా వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తూ వచ్చాడు.
అలాగే తిరుమల తిరుపతి లడ్డు వివాదం మీద కూడా ఆయన మాట్లాడుతూ తిరుమల లడ్డు కల్తీ వివాదం హిందూ దేవాలయాలపై జరిగినట్టు దాడులు నేపథ్యంలో ఆయన ఏమన్నా అంటే హిందూ ధర్మ రక్షణ గురించి ఆయన చాలా గట్టిగా తన అభిప్రాయం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. తన ప్రసంగంలో హిందూ ధర్మ పరిరక్షణకి ఎలాంటి చర్యలు చేపట్టాలి అన్న విషయాలు కూడా ఆయన చాలా సుదీర్ఘంగా ప్రస్తావించారు. ఇక్కడ గతంలో నాస్తికుడిగా ప్రకటించుకున్నటువంటి నాగబాబు అకస్మాత్తుగా ఉన్నపళంగా సనాతన హిందూగా ప్రకటించుకోవడానికి గల రాజకీయ నేపథ్యం ఏంటి అన్న దానిపై విస్తృత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా నాగబాబు మాటల్ని ప్రస్తావిస్తూ చాలామంది హాట్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఈ రకమైనటువంటి వాతావరణం జనసేన పార్టీకి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది అన్న చర్చలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. నాగబాబు స్వతహాగా నాస్తికుడు అనే అభిప్రాయం తన మనసులో బలంగా ఉన్నప్పటికీ ఆయన తమ్ముడు జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం మేరకు రాజకీయ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్నటువంటి ఆలోచనల మేరకు నాగబాబు తన అభిప్రాయాన్ని కూడా మార్చుకున్నారు. అందుకే గతంలో నాస్తికుడిగా ప్రకటించుకున్న నాగబాబు ఇప్పుడు తమ్ముడు బాటలో సనాతన హిందూగా ప్రకటించుకున్నారు అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.